మా చైర్మన్ గారు మా సార్ ఒక 30 సినిమాలు పైగానే తీసి విడుదల చేశారు. చాలా గ్యాప్ తర్వాత, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక దీక్ష అనే సినిమాను ప్రారంభించి ఏకదాటిగా షూటింగ్ జరిపి ఒక పాట మాత్రం చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది. సినిమా పూర్తి అయ్యింది. తదుపరిగా మహిళా ఓరియంటెడ్ మహిళా కబడ్డీ అనే సినిమాను ప్రారంభించనున్నారు. తప్పకుండా, ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో స్పోర్ట్స్ బేసిక్ పైన ప్రతి సినిమా జెంట్స్ పైనే ఉంది, మగవాళ్ళ పైనే ఉంది. కానీ ఫస్ట్ టైం ఒక మహిళల మీద ఇట్లాంటి సినిమా చేయడం చాలా రిస్క్తో కూడుకున్న పని. అటువంటి డేరింగ్ చేయడంలో మాత్రం మా చైర్మన్ గారు ముందుంటారనేది దృఢ నమ్మకం మాకు. అదేవిధంగా ఈ సినిమా 18 భాషల్లో కూడా చేయడం అనేది కూడా చాలా అరుదైన విషయం. అందులో మాకు చాలా నమ్మకం ఉంది, తప్పకుండా సక్సెస్ అవుతుందని. ఈ సినిమాకు గాను మురళి గారు 2 పాటలు, మధుప్రియ గారు 2 పాటలు, గీతా మాధురి గారు 1 పాట, శ్రావణి భార్గవ్ గారు 1 పాట పాడారు. దాదాపుగా సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుందని ఆ సబ్జెక్టు విని 1 గంట సేపు చర్చించుకొని మేము ఎంతో నమ్మకంగా ఉన్నాం. ఇంతవరకు ఎందుకంటే అబ్బాయిల పైన వచ్చింది కానీ కబడ్డీ కానీ స్పోర్ట్స్ పైన ఏ పాయింట్ మీద సినిమాలు వచ్చినాయి, కానీ మహిళల పైన రావడం అనేది ఇది మొదటిసారి. అందులో ముఖ్యంగా విషయం ఏంటంటే 18 భాషలు చేయడం అనేది ఇంకా చాలా అరుదైన గొప్ప విషయము. ఈ సినిమా తప్పకుండా విజయవంతంగా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో మేము వచ్చి ఉన్నాం. సార్ కలిసి మా సంతోషంగా చిరుగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. అశోక్ చారి, శ్రీరామోజు. ఈరోజు సార్ దగ్గరికి కార్డ్స్ రెన్యువల్ కొరకు రావడం జరిగింది. మరి ఆ కార్డ్స్ ని గోల్డ్ కార్డ్ గా మార్చి ఇవ్వడానికి ఇక్కడికి అది మార్చుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఆర్కే బ్యానర్ లో అంటే సారు నిర్మాతగా మరియు డైరెక్టర్ గా 36 సినిమాలు ఎంతో విజయవంతంగా చేసి 31వ సినిమా కొరకు మహిళా కబడ్డీ అనేటువంటి సినిమాను విజయవంతంగా తీయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆ సినిమా 18 భాషలలో తీయడం అనేది చాలా గొప్పతనం. మరి ఇప్పుడు ఏ నిర్మాత, ఏ డైరెక్టర్ కూడా ఇంతటి సాహసం చేయలేదు, కానీ సార్ చేస్తున్నారు. చాలా గ్రేట్, అది చాలా సార్కి అభినందనీయము. మరి ఆ సినిమా అంటే తీయబోయేటువంటి సినిమాలో మరి మన దగ్గర ఉన్నటువంటి, మన తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతో మందికి అవకాశం ఇవ్వడం జరుగుతున్నది. దాని గురించి ఇక్కడ కనీసం ఒక 1 అవర్ అంటే 1 గంట కాలంగా ఇక్కడ చర్చించడం జరిగింది. అందులో భాగంగా మన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వాళ్ళ వివరాలు తెలియజేసి మరి వాళ్ళు ఈ యొక్క సినిమాలో అవకాశం చేజిక్కించుకోవాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్. లవ్ యూ ఆల్.